ఎంతో మంది కాలంలో కలిసిపోయారు. గొప్ప గొప్ప ఆరోగ్యకరమైన వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, ప్రతి దాంట్లో హెచ్చైన వారు కొంతమంది దినాలు లేరు. దేవుడు నిన్ను భూమి మీద ఉండకుండా తీసేయటానికి ఇష్టపడలేదు. గాని ప్రభు అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి, మీ అమ్మ నాన్నగారి వైపు కాదు, మా వైపు కాదు, సేవకుడి వైపు కాదు, మందిరం వైపు కాదు, ప్రజల వైపు కాదు, ఇరుగు పొరుగు వారి వైపు కాదు, యేసు వైపు చూచి రక్షణ పొందడి. ఇదిగో వేలాడదీయబడిన యేసు, తల మీద ముళ్ళ కిరీటము, ముఖమంతా ఉమ్మి చేత అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా నువ్వు స్వస్థత లేకుండా వేలాడదీయబడిన యేసు యొక్క ప్రేమ కంటే నిన్ను ప్రేమించేది ఈ లోకంలో ఏముంది? పాపం ఎలాంటిదైనా, ఎంత భయంకరమైందైనా, ఎంత ఘోరమైందైనా, ఎంత ఖర్చుతో కూడిన పాపమైనా, ఎంత వెలిచిన పాపమైనా, ఎంత బలమైన పాపమైనా, ఈ పాపపు సంఖ్యలు, పాపం యొక్క దాస్యము, పాపం యొక్క క్షమాపణ, పాపం యొక్క భిక్ష, పాపం యొక్క శిక్ష నుండి తప్పించగలిగేది ఒకే ఒక్కడు, ఆయన పేరే పాపుల రక్షకుడు. అందుకే మత్తయి 1:21 చెప్పబడింది, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆ లోక రక్షకుడు మనందరి కొరకై విశ్రాంతి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి.